Hello, welcome to All in One channel. Topic name is వాస్తులు సైన్స్. అనగా సైన్స్ ప్రకారం వాస్తును ఎలా చెప్పవచ్చు, ఇట్ ఈజ్ రియల్ ఆర్ నాట్ ఏ రియల్, వాస్తు అనేది నిజమా కాదా అని సైన్స్ ప్రకారం ఏ విధంగా చెప్పవచ్చు. ఫస్ట్, వాస్తు ప్రకారం మనకు దిక్కులు 8: ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం. దీనిలో మొదటగా మనం ఈశాన్యం నుండి స్టార్ట్ చేద్దాం. ఈశాన్యం అనేది వాస్తు ప్రకారం కనుక తీసుకుంటే ఈశాన్యానికి దిక్కు అధిపతి ఈశ్వరుడు అని చెప్తారు. అక్కడ ఎక్కువ ప్లేస్ అంటే ఫ్రీ స్పేస్ కనుక ఎక్కువ ఉంటే అంత మంచిదని చెప్తారు. జనానికి కూడా అంటే మామూలుగా ఈశాన్యం ఎక్కువ ప్లేస్ ఉంటే సంతానం కూడా కలగడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తారు. అది కనుక క్లోజ్ ఉంటే సంతానం కలగదు అని చెప్తూ ఉంటారు వాస్తు ప్రకారం. అదే సైన్స్ ప్రకారం ఏ విధంగా ఈశాన్యాన్ని చూడవచ్చు. నార్మల్గా సూర్యోదయం అనేది తూర్పున ఉదయించడానికంటే ముందు కొంచెం అంటే మామూలుగా సూర్యోదయం అనేది మ్యాక్సిమం ఈశాన్యం నుండి స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యుని యొక్క కిరణాలు ఈశాన్యం నుండి స్టార్ట్ అవుతాయి. మనకు ఈశాన్యం మార్నింగ్ వచ్చే సన్ లైట్ లోపల మనకు ఎక్కువ శాతం కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. సో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా మన ఇంట్లోకి రావాలి అంటే ఈశాన్యంలో ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టాలి. దానివల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఇది ఫస్ట్ వన్. అలాగే కాకుండా ఈశాన్యం లోపల మనం బాత్రూమ్స్ కానీ లాట్రిన్స్ కానీ కట్టద్దని చెప్తారు. జనరల్గా ఏం కడతారు, మామూలుగా వాటర్ సంపులు కానీ బావులు కానీ మామూలుగా బోర్ కానీ వేయడమని చెప్తారు. అంటే పాజిటివ్ ఎనర్జీని మొత్తాన్ని ఒక కండక్టర్తో యూజ్ చేస్తే, అంటే మామూలుగా అక్కడ బావి కానీ వాటర్ సంప్ కానీ ఉంటే మనం ఏం చేస్తాం, ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఆ వాటర్లోకి వెళ్తుంది. దాన్ని యూజ్ చేయడం వల్ల మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తారు. నెక్స్ట్, మార్నింగ్ వచ్చే కాస్మిక్ ఎనర్జీ మొత్తం అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎనర్జీని మొత్తాన్ని వాటర్ అనేది కండక్టర్ కాబట్టి స్టోర్ చేసుకుంటుంది. బట్ అక్కడ మరి నార్మల్గా లాట్రిన్ బాత్రూమ్స్ కానీ అలాంటివి యూజ్ చేయదు. ఎందుకు యూజ్ చేయదు అంటే భారతదేశం లోపల ఈశాన్య ఋతుపవనాలు లేదా నైరుతి ఋతుపవనాల వల్ల మాత్రమే వర్షపాతం ఉంటుంది. ఒకవేళ అటు సైడ్ లాట్రిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ యూజ్ చేయడం వల్ల మనకు అది ఎప్పుడు మామూలుగా తడిగా ఉంటుంది. మామూలుగా దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తాయి. సో వర్షపాతం ఎక్కువ ఉండడం వల్ల ఆ కారణాలు అంటే మామూలుగా ఈశాన్య నైరుతి ఋతుపవనాలు ఏ విధంగా అయితే వస్తాయో ఆ డైరెక్షన్ మనకు వర్షపాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటికి ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ లాట్రిన్ బాత్రూమ్స్ ఉంచాలి. ఇది ఈశాన్యానికి సంబంధించి. అంటే ఈశాన్యంలో ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్, ఈశాన్యం ఎప్పుడు కానీ డౌన్లో ఉండాలి. డౌన్లో ఉంటే వాటర్ అంతా అక్కడ స్టోర్ అవుతుంది. అది కూడా నార్మల్గా వాటర్ ఎక్కువైతే ఉండడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఒక మామూలుగా సైన్స్ ప్రకారం ఏంటంటే దాని లోపల కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి మార్నింగ్ టైం అక్కడ ఉండడం బెటర్ అని చెప్తారు. నెక్స్ట్, తూర్పుకు సంబంధించి వాస్తు ప్రకారం కనుక చూసుకుంటే తూర్పు దిక్కు అధిపతి ఇంద్రుడు. ఒకవేళ తూర్పు ప్లేస్ కనుక ఎక్కువ ఉంటే అంటే మామూలుగా తూర్పు కనుక ప్లేస్ ఎక్కువ ఉంటే ఆ ఇంటికి ఏ విధంగా ఉంటాయంటే మామూలుగా రాజసం ఉంటుంది, మామూలుగా మంచి కీర్తి యశస్సు అవన్నీ వస్తాయని చెప్తారు వాస్తు ప్రకారం కనుక తీసుకుంటే. సైన్స్ ప్రకారం తీసుకుంటే ఏంటంటే మనకు మ్యాక్సిమం మార్నింగ్ 7-8 వరకు మనకు తూర్పు దిక్కు మనకు ఎండ వస్తుంది. అప్పుడు మామూలుగా 7 to 8 ఆ టైం లోపల కనుక మనం సూర్యకిరణాలు మన వంట మీద పడితే మనకు డి విటమిన్ వస్తుంది. అంటే నార్మల్గా మన బాడీలో ఉన్న గ్లూకోజ్ ఏమవుతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది డి విటమిన్ బేస్ చేసుకుంది. అంటే నార్మల్గా సూర్యరశ్మి మన వంట మీద పడితే మన ఒంట్లో ఉన్న గ్లూకోజ్ కాస్త ఫ్రక్టోజ్గా కానీ మిగతా పార్ట్స్గా విడిపోతుంది. దానివల్ల మన శరీరం అనేది యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్, డిఫరెంట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. అంటే డి విటమిన్ డిఫిషియన్సీ సంబంధించిన డిసీజెస్ రాకుండా ఉంటుంది. కాబట్టి తూర్పు దిక్కు ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టాలని చెప్తారు. తూర్పు ఎప్పుడైనా క్లోజ్ చేయొద్దని చెప్తారు. ఎందుకంటే మార్నింగ్ టైంలో వచ్చేయంటే మనకు బాడీకి టచ్ కావాలి. కాబట్టి అంటే మ్యాక్సిమం వాస్తు అనేది దేన్ని ఇండికేట్ చేసి చెప్తుందంటే సూర్యుడిని బేస్ చేసుకొని మన ఇల్లు ఎట్లా కట్టాలని చెప్పేది వాస్తున్నాను. ఎందుకు అంటే మనకు మామూలుగా రియల్గా చూస్తే సూర్యుని బేస్ చేసుకుని ప్రతిదీ మనం దీన్ని ప్రతి ఫుడ్ సూర్యుని బేస్ చేసుకుని వస్తుంది. కాబట్టి సో దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని వాస్తు అనే ఒక మామూలుగా ఒక సైంటిఫిక్ థియరీని చెప్పారు. ఇది తూర్పుకు సంబంధించి. నెక్స్ట్, ఆగ్నేయం.
ఆగ్నేయంలో కనుక మనం జనరల్గా ఎవరింటికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం వంటగది అనేది ఆగ్నేయంలో పెట్టమని చెప్తారు. అది ఎందుకు అనేది రీజన్ ఏంటంటే నార్మల్గా ఆగ్నేయం లోపల వంటగది ఉంటే అంటే మామూలుగా 9:30 ఆ టైం లోపల కనుక మనం తినే ఫుడ్ల మీద ఒకవేళ సన్లైట్ పడితే దానిలో ఉన్న వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ఆటోమేటిక్గా నశించిపోతాయి అని చెప్పేసి దానికోసమని ఆగ్నేయంలో వంటగది పెట్టమని చెప్తారు. అంటే ఆగ్నేయంలో వంటగది పెట్టి మనం తినే ఫుడ్ మీద కనుక ఆటోమేటిక్గా సూర్యకిరణాలు పడితే దానిలో ఏమైనా మామూలుగా బ్యాక్టీరియాస్ కానీ అవి ఉన్నప్పుడు సో అవి కొంత అంటే మామూలుగా మా తూర్పు నుండి వచ్చే ఎండ కంటే కొంచెం ఆగ్నేయానికి వచ్చేసరికి కొంచెం పవర్ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుంది. అందువల్ల ఆగ్నేయంలో వంటగది పెట్టమని చెప్తారు. అక్కడ పెడితేనే పర్ఫెక్ట్ అని చెప్తారు. మిగతా ప్లేస్లో ఆ వంటగది ఉండద్దని చెప్తారు. నెక్స్ట్ అక్కడ వాటర్ కూడా ఎక్కువ స్టోర్ చేయొద్దని చెప్తారు. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు కాబట్టి అక్కడ స్టోర్ చేసుకోవద్దని చెప్తారు. బట్ ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే మనకు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. బాత్రూమ్ ల్యాట్రిన్స్ అనేది ఆగ్నేయంలో ఉంచుకోవచ్చు. ఎందుకంటే అటు వర్షపాతం ఉండదు కాబట్టి అవి ఎప్పుడు కానీ స్వెట్గా ఉండకుండా ఉంటాయి. సో ఎప్పుడు కానీ క్లీన్గా నీట్గా ఉంటుంది. ఎండ బాగా తగులుతుంది కాబట్టి సో ఆగ్నేయంలో మామూలుగా వంటగది నెక్స్ట్ ఆ కార్నర్ను బేస్ చేసుకొని మనకు లాట్రిన్ బాత్రూమ్ కూడా ఉంచుకోవచ్చు అని కొంతమంది చెప్తారు. నెక్స్ట్ ఆగ్నేయం కనుక తీసుకుంటే అప్పుడు ఆ టైం లోపల అక్కడ వంటగది యూజ్ చేస్తాం. యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనం తినే ఫుడ్ లోపల బ్యాక్టీరియాస్ అవి ఉంటాయి. నెక్స్ట్ డేంజరస్ సంబంధించింది దక్షిణం. దక్షిణానికి అధిపతి ఎవరు అంటే యముడు. అంటే నార్మల్గా దక్షిణం దిక్కు కనుక డోర్ ఉన్నా దక్షిణం దిక్కు కనుక ఎక్కువ ప్లేస్ ఉన్నా కూడా చనిపోతారని ఇండైరెక్ట్గా చెప్తారు. ఎందుకు అంటే మామూలుగా మనకు 12 నుండి అంటే మామూలుగా 12:30 to 1 2 3 వరకు ఎండ దక్షిణం దిక్కు వస్తుంది. అంటే నార్మల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెడ్ సింబల్ అనేది సూర్యుని ఇండికేట్ చేస్తుంది. మనకి ఎలా తిరుగుతుంది ఎండ ఇలా తిరుగుతూ వస్తుంది. అంటే మధ్యాహ్నం టైం నుండి మనకు వచ్చే ఎండ అనేది చాలా విపరీతంగా వస్తుంది. అదికు దక్షిణం దిక్కు దర్వాజా పెడితే అంటే మామూలుగా మనకు డోర్స్ కనుక పెట్టేదంటే మన ఇంట్లోకి డైరెక్ట్ ఎండ వస్తుంది. దానివల్ల టెంపరేచర్ బాగా పెరుగుతుంది. సో ఆ హీట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏం చేస్తాం, దక్షిణం దిక్కు గోడ ఎత్తుగా పెట్టమని చెప్తారు. ఎందుకంటే ఆ ఇంట్లోకి వేడి రాకుండా ఉండడానికి. నెక్స్ట్ దక్షిణం దిక్కు మీకు ఉండే వాల్స్ మామూలుగా ఏదైతే వాల్స్ ఉంటాయో ఆ వాల్స్ యొక్క విడ్త్ కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే విడ్త్ ఎక్కువ ఉండాలని చెప్తారు. ఎందుకు అంటే మిగతా వాటి లోపల వెళ్ళే అంత టెంపరేచర్ రాదు. ఓన్లీ దక్షిణం నుండి వచ్చేదానికి టెంపరేచర్ బాగా వస్తుంది కాబట్టి అటు సైడ్ కనుక ఎండ ఎక్కువ కొడితే మనకు టెంపరేచర్ బాడీలో టెంపరేచర్ కానీ ఇంట్లో ఉండే టెంపరేచర్ పెరుగుతుంది. సో మానసిక ప్రశాంతత మిస్ అవుతుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఏం చేస్తారు, మిగతా దిక్కులతో పోలిస్తే దక్షిణం దిక్కు గోడ ఎత్తుగా మరియు దొడ్డుగా పెట్టమని చెప్తారు. అంటే మామూలుగా విడ్త్ ఎక్కువ ఉండాలి, హైట్ ఎక్కువ ఉండాలని చెప్తారు. ఇది దక్షిణం. నెక్స్ట్ నైరుతి. ఇది ఇంకా డేంజరస్గా చెప్తారు. నైరుతికి సంబంధించి మామూలుగా ఎండ 2 నుండి 3:30 4 వరకు ఎక్కడికి వస్తుందంటే నైరుతి వరకు వస్తుంది. అంటే దక్షిణం దిక్కు మామూలుగా 2:30 అనుకోండి, అప్రాక్సిమేట్గా 3 వరకు నైరుతి దిక్కు వస్తుంది. అంటే నార్మల్గా నైరుతి కనుక ఎక్కువ ప్లేస్ ఉంటే, నైరుతి కనుక క్లోజ్ లేకుండా ఎక్కువ ప్లేస్ ఉంటే ఏమవుతుంది అంటే మామూలుగా ఆ నైరుతికి సంబంధించిన అధిపతి ఎవరు ఉంటే ఒక రాక్షసుడు అని చెప్తారు. ఆయన ఎముకల గూడు మీద ప్రయాణం చేస్తారని చెప్తారు. అంటే ఆ మనిషిని రక్తాన్ని మొత్తం తీసుకొని ఎముకల గుళ్ళలాగా మారుస్తారని ఇండైరెక్ట్గా చెప్తారు. ఇది అంటే నైరుతి దిక్కు కూడా మరణానికి ఇండికేషన్ అని చెప్తారు. ఈశాన్యం జననానికి, నైరుతి మరణానికి అని చెప్తారు. ఎందుకు అంటే నార్మల్గా ఆ 3కి ఎండ రావడం వల్ల ఇవరకు వచ్చిన ఎండ అంటే మామూలుగా దక్షిణ దిక్కు నుండి వచ్చిన ఎండ 2-3 వరకు ఏమవుతుంది, ఎండ బాగా కొడుతుంది. మామూలుగా ఆ ఎండ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి పైకి వెళ్తుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే నార్మల్గా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఆ ఎండను రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ భూమి మీదకి పంపిస్తుంది. ఎప్పుడు మామూలుగా 2:30 to 3:30 వరకు. అంటే నార్మల్గా 2:30 వరకు ఉండే ఎండ ఒక క్యాలిక్యులేషన్ అయితే 3:30 వరకు ఏమవుతుందంటే డబల్ అవుతుంది. అంటే నార్మల్గా సూర్యుడు వచ్చే కిరణాలు ఒకటి వస్తే మామూలుగా 3:30కి 2 వస్తాయి. ఎందుకంటే ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ కాకుండా పరావర్తన చెందకుండా అడ్డుకొని మళ్ళీ భూమి మీదకే పంపిస్తుంది. అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే ప్రెషర్ కుక్కర్ లాగా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు ఆ టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. నైరుతి లోపల అందుకోసమని క్లోజ్ చేయమని చెప్తారు. నైరుతి లోపల మళ్ళీ భారతదేశానికి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ లాట్రిన్ బాత్రూమ్ కూడా అవాయిడ్ చేస్తారు. సో నైరుతి అనేది చాలా డేంజరస్గా చెప్తారు మనకు జనరల్గా చెప్పాలంటే. సో వర్షపాతం ఇండియాకు మ్యాక్సిమం వచ్చేది ఏంటంటే నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది. నెక్స్ట్ పశ్చిమానికి సంబంధించి అంటే నార్మల్గా ఇది పెద్ద ఎఫెక్టెడ్ కాదు. బట్ ఏం చేస్తారంటే నార్మల్గా తక్కువ
ఇంపాక్ట్ ఉంటుంది. పశ్చిమానికి సంబంధించి నార్మల్గా ఏం చేస్తారు, వరుణుడు అధిపతి అని చెప్తారు. ఈయన ఏం చేస్తారంటే నార్మల్గా ఈవినింగ్ టైంలో వచ్చే ఎండ లోపల కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే మామూలుగా సన్ రైజ్ తర్వాత సన్సెట్ లోపల ఇవి కంపారిజన్ చేసుకున్నప్పుడు సాయంత్రం టైం లోపల మనకు కాస్మిక్ రేస్ కాకుండా మార్నింగ్ టైంలో కాస్మిక్ రేస్ వస్తాయి. నార్మల్గా సూర్యాస్తమయ సమయంలో అల్ట్రా వైలెట్ రేస్ కానీ మిగతా రేస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పశ్చిమ టైంలో. సో మనకు జనరల్గా ఏమని చెప్తారంటే సాయంత్రం టైం లోపల పశ్చిమ ద్వారం నుండి దరిద్ర లక్ష్మి వస్తుంది, తూర్పు ద్వారం నుండి లక్ష్మీదేవి వస్తుందని చెప్తారు. అంటే పశ్చిమ ద్వారం ఎప్పుడు కానీ సాయంత్రం టైంలో క్లోజ్ చేయాలి, తూర్పు ద్వారం ఓపెన్ చేయాలని చెప్తారు. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోవడానికి డౌన్వర్డ్ ఉంటుంది కాబట్టి తూర్పు ద్వారం ఓపెన్ చేస్తాం. పశ్చిమ దిక్కు దరిద్ర లక్ష్మి ఎంటర్ అవుతుందని చెప్తారు నార్మల్గా. ఎందుకంటే మనకు ఎండ ఎక్కువ వస్తుంది, అప్పుడు అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ వస్తాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి పశ్చిమ దిక్కు డోర్ ఎప్పుడైనా క్లోజ్ చేయమని చెప్తారు. ఇది పశ్చిమ దిక్కు. నెక్స్ట్ మనకు వాయువ్యం లోపల మనం బెస్ట్ ఏంటంటున్నాను, లాట్రిన్ బాత్రూమ్స్ కట్టుకోవడానికి బెస్ట్గా ఉంటుంది. సో అవి మిగతా వాటితో మామూలుగా వర్షానికి సంబంధించి కానీ ఎండకు సంబంధించి కానీ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా అక్కడ నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు వాటికి సంబంధించి ఉండదు. నెక్స్ట్ టెంపరేచర్ వ్యారీ అవ్వడం కూడా ఉండదు. సో ఏం చేస్తారు, వాయువ్యం లోపల లాట్రిన్ బాత్రూమ్స్ కానీ మెట్లు కానీ ప్రిఫర్ చేస్తారు జనరల్గా. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పెద్ద ప్రాబ్లం లేకుండా మామూలుగా వర్షపాతం వల్ల కానీ ఎండ వల్ల కానీ ఉక్కపోత కానీ అలాంటివి ఉండకుండా ఉంటుంది వాయువ్యం అనేది. ఈ వాయువుకి సంబంధించి అధిపతి వాయువు. సో నార్మల్గా ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క పంచభూతాలలో ఉన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. మనకు అగ్ని కానీ వాయువు కానీ నీరు కానీ ఇలా. నెక్స్ట్ ఉత్తరానికి అధిపతి ఎవరు అంటే కుబేరుడు. ఉత్తరానికి ఎక్కువ ప్లేస్ ఉంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఉత్తరానికి ఎప్పుడు కానీ వరండాలు ఎక్కువ పెంచమని చెప్తారు, ఉత్తరం కానీ తూర్పు కానీ. ఎందుకంటే మనకు దక్షిణం దిక్కు కానీ మామూలుగా పశ్చిమ దిక్కు కానీ ఎండ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ నీడ, బిల్డింగ్ యొక్క నీడ ఏదైతే ఇల్లు ఉందో ఆ నీడ మొత్తం తూర్పు దిక్కు కానీ ఉత్తరం దిక్కు కానీ వస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ వరండాలు ఎక్కువ వస్తే ఆ నీడ లోపల మీద వర్షం కానీ అది పడకుండా మీద అది ఉంటుంది. నెక్స్ట్ ఇంటి నీడ మొత్తం ఇంటి ముందు వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఉత్తరం దిక్కు మామూలుగా ప్రధాన ద్వారం పెట్టమని చెప్తారు, లేదా తూర్పు దిక్కు ప్రధాన ద్వారం పెట్టమని చెప్తారు. ఉత్తరం దిక్కు కనుక ఎక్కువ ప్లేస్ ఉంటే ఇక్కడ కూడా మీకు ఎండ తగిలే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా తూర్పుతో కంపేర్ చేసుకుంటే తూర్పు దిక్కు మార్నింగ్ అన్న వస్తుంది, కానీ ఉత్తరం దిక్కు నార్మల్ ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ అంటే ఈశాన్యం నుండి వచ్చే ఎండ తప్ప మిగిలిన ఎండ ఎంటర్ కాదు. సో ఉత్తరం దిక్కు ప్లేస్ ఎంత ఎక్కువ వదిలితే అంత మంచిదని చెప్తారు. దక్షిణం దిక్కు ఎంత తక్కువ ప్లేస్ ఉంటే అంత బెటర్ అని చెప్తారు. పశ్చిమ దిక్కు కూడా తక్కువ ఉంటే బెస్ట్. తూర్పు దిక్కు కానీ ఉత్తరం కానీ ఈ రెండు మంచి దిక్కులుగా చెప్తారు. రైట్, చూసినందుకు థ్యాంక్ యూ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కింద కామెంట్లో చెప్పండి.